హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ పల్లీల పొడితో తయారు చేసుకొని ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అసలు ఎంత మౌత్ మెల్టింగ్గా ఉంటుందంటే టేస్ట్ అయితే ఒకసారి మీరు తిన్నారంటే అస్సలు వదలరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూడండి, క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో పోషకాలు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. కంటి చూపుకి చాలా మంచిదన్నమాట. మరి ముఖ్యంగా డయాబెటీస్కి ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు తింటే ఇంకా ఎక్కువ మంచిదన్నమాట. దాని గురించి మధ్య మధ్యలో మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఈ పొడి వేసినందువల్ల క్యాప్సికమ్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే రోటీలోకి కానీ రైస్లోకి కానీ పప్పు సాంబార్ అట్లా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ పల్లీలు పొడి వేస్తున్నాం కాబట్టి పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో చూడండి, చింతపండు కొద్దిగా వేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. వీటితో పాటు వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట చింతపండు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిల్లో మనం తినే శనగపప్పు ఉంది కదండి, సాయిపప్పు అంటారు కదా, అది పుట్నాల పప్పు. ఆ పుట్నాల పప్పు 1 కప్పు అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకొని కొంచెం దూరగా వేయిస్తే సరిపోతుందండి. ఎక్కువ వేయించక్కర్లేదు పప్పు వేసిన తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పొడి చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. క్యాప్సికమ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి క్యాప్సికమ్ ఫ్రైకి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. మనం ఈ క్యాప్సికమ్ కర్రీని అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. ఇది గుండెకి కూడా హార్ట్ అటాక్ అటువంటివి రాకుండా ఉంటాయన్నమాట. ఈ క్యాప్సికమ్ వల్ల హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట. ఇది బ్రెయిన్కి కానీ మనకి పెద్ద పెద్ద వ్యాధుల నుంచి నివారణ ఉంటుందన్నమాట ఈ క్యాప్సికమ్ తినడం వల్ల. దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. కనీసం వీక్లీ వన్స్ అయినా మనం సలాడ్ రూపంలో కానీ ఎక్కువ ఫ్రై చేయకుండా తీసుకుంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. క్యాప్సికమ్ అనేది ఏ క్యాప్సికమ్ అయినా ఒకే టేస్ట్ అండి. అది ఎల్లో గ్రే కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ అని కలరు కానీ పోషకాలు అన్నీ ఒకే దాంట్లో ఒకే రకంగా ఉంటాయండి. చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా పిల్లలు అనేది చాలా ఇష్టపడతారండి. పిల్లలకి ఈ విధంగా బాక్సులో కానీ మనం త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాప్సికమ్ అనేది త్వరగానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ పొడి రెడీ చేసి పెట్టుకుంటే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో ఈ కర్రీ చేసేసుకోవచ్చు అండి క్యాప్సికమ్ ఫ్రైని. పల్లీల కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 1-3 మినిట్స్ పాటు చూడండి మూత పెట్టి తర్వాత మూత తీసి చూస్తున్నాము. క్యాప్సికమ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. త్వరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, అసలు చెప్పలేను, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ వదలరు అనమాట ఈ కర్రీని. ఇదే చేయమంటారు ఇంట్లో వాళ్ళు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొడి వేసుకొని
ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకుంటే మనకి మొత్తం కలిసి బాగా ఈక్వల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సాంబార్లోకి నా కాంబినేషన్ పక్కన డిష్గా చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఒబిసిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాప్సికమ్ తింటే హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత. ఎందుకంటే కొత్తిమీర కూడా బాగా కలవాలి కాబట్టి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పల్లీల క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.